బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా క్షీణించింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ ఏకంగా 90 రూపాయలను దాటేసింది. ఒక దశలో గరిష్టంగా 90.13 పైసలకు చేరింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. 90 రూపాయల మార్క్ ను దాటడం అనేది అత్యంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధారపడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టినట్టవుతుంది. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్లో రూపాయి విలువ దిగజారిపోలేదు. రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడంతో అటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గాని ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 87 రూపాయల వరకు కనిపించిన రూపాయి విలువ మూడో త్రైమాసికం చివరి నాటికి 90 రూపాయలను దాటిందంటే దాని పతనం ఎంత వేగంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం నాటితో పోల్చుకుంటే ఒకేసారి 25 పైసల మేర క్షీణించింది. అటు స్టాక్ మార్కెట్ పై కూడా దీని దుష్ప్రభావం పడింది. సెన్సెక్స్ భారీగా నష్టపోతోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నష్టాలతో ఆరంభమయ్యాయి. వ్యాపారాలపై అధిక వ్యయభారం పడినట్లయింది. దిగుమతుల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. దేశ మార్కెట్ల నుంచి అంతర్జాతీయ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ, అలాగే ఇతర ప్రధాన కరెన్సీల ముందు డాలర్ బలోపేతం కావడం వంటివి ఈ క్షీణతకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొలిసారి ఆల్ టైం కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. డాలర్ తో పోలిస్తే రూపాయి మార్క్ విలువ 90 రూపాయలకు చేరుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా లేనటువంటి క్షీణత ప్రస్తుతం నమోదైంది. డాలర్ తో పోల్చితే రూపాయి విలువ ఏకంగా 90 రూపాయలను దాటింది. ఒక దశలో గరిష్టంగా 90.13 పైసలకు చేరుకుంది. ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. 90 రూపాయల మార్క్ ను దాటడం అనేది అత్యంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టినట్టవుతుంది. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్లో అయితే క్షీణత నమోదవ్వలేదంటూ కూడా మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఆల్ టైం కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. దీనిపై మరింత విశ్లేషణ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్ని గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈ స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోవడానికి కారణాలేంటి? దీనికి దోహదం చేసిన అంశాలంటే ఏం చెప్తారు? ప్రథమంగా మనం చూసినట్లయితే రూపీ క్రమేపీ క్షీణిస్తూ ఉంటాం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్ టైం లో లెవెల్ కి రూపీ రావడం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా దీనికి ప్రధాన కారణంగా చూస్తే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్స్ నుంచి ప్రతిరోజు ఇండియన్ మార్కెట్స్ నుంచి సెల్లింగ్ చేస్తూ ఉండటంతో డాలర్ కి బాగా డిమాండ్ పెరగటంతో ప్రస్తుతం రూపీ క్షీణిస్తూ వస్తుంది. అంతేకాకుండా కొంతవరకు లాస్ట్ 3-4 డేస్, లాస్ట్ 1 వీక్ లో కనుక చూసినట్లయితే ఏదైతే ఒక షార్ట్ పొజిషన్స్ అనే బిల్డప్ అయి ఉన్నాయో అవి కవర్ అవుతూ ఉండటంతో ప్రస్తుతం మనం రూపీ ఆల్ టైమ్ లో దిశగా ఉంటాం మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం ఒక షార్ట్ టర్మ్ లో ఏ రకంగా నెక్స్ట్ 1-2 months లో ఉంటుందో చూడాలి. యుఎస్ మరియు ఇండియా ట్రేడ్ డీల్ డిలే కావటం కూడా ఒక రీజన్ కింద మనం చెప్పాలి. బత్రి గారు, అంటే ఈ ప్రభావంతో నష్టపోయే రంగాలంటే మన దేశానికి సంబంధించి ఏ రంగాలు ఉంటాయి? ఒకవేళ దీనివల్ల లాభపడే రంగాలు కూడా ఏమైనా ఉండొచ్చు అంటారా? డెఫినెట్ గా ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఏదైతే విదేశీ మారక ద్రవ్యం అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ అన్నిటికీ సహజంగానే ఇది పాజిటివ్ అన్నమాట. బట్ నష్టపోయే రంగాలు కనుక చూసినట్లయితే ఏదైతే ఇంపోర్ట్ డిపెండెంట్ కంపెనీస్ ఉంటాయో అంటే బయట నుంచి వాళ్ళ యొక్క రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారో విదేశాల నుంచి, అటువంటి కంపెనీస్ కి ఒక మార్జిన్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఓవరాల్ గా అయితే ఒక స్టేబుల్ కరెన్సీ అనేది కావాలి ప్రతి కంట్రీకి. మన ఇండియా రూపీ కనుక చూస్తే వేరియస్ రీజన్స్ తో రూపీ క్రమేపీ క్షీణిస్తూ ఉండటం కూడా ఒక నెగిటివ్ థింగ్ గానే మీడియం టు లాంగ్ టర్మ్ లో చూడాలి. కానీ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అది ఐటీ రంగం కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ టెక్స్టైల్ కంపెనీస్ కానీ వీటన్నిటికీ ప్రధానంగా పాజిటివ్ గానే రూపీ
క్షీణత అనేది ఈ కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంటుంది. ఓకే, అంటే క్రాంతిపత్ని గారు, ఇంతలో ఏమైనా రూపాయి బలపడే అవకాశం ఉంటుందా? కోలుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? రూపాయి బలపడడానికి దోహదపడే అంశాలంటే ఏంటని చెప్పాలి? ప్రస్తుతం మనం చూసినట్లయితే మన ఇండియా జీడిపి నెంబర్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. అంటే డొమెస్టిక్ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఏంటంటే మనం స్టిల్ వీఆర్ నాట్ ఏ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. మన యొక్క డిపెండెన్సీ ఆన్ డాలర్ ఈజ్ వెరీ మచ్ హై అన్నమాట. మన యొక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొంచెం స్టేబుల్ గా ఉండటంతో మనకి అదొక అడ్వాంటేజ్ అయింది. లేకపోతే ఇంకా క్షీణించడానికి అవకాశాలు ఎక్కువ ఉండేవి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ప్రైసులు స్థిరంగా ఉండటంతో రూపీ క్షీణించినప్పటికీ ఆ పర్సంటేజ్ వైజ్ కంపారిటివ్లీ తక్కువగానే ఉంటుంది చూడాలి. ఇన్ కేస్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినట్లయితే ఇండియా యొక్క డిపెండెన్స్ ఆన్ క్రూడ్ ఎక్కువ కాబట్టి ఇంకా రూపీ క్షీణించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే లాంగ్ టర్మ్ లో మనం చూసినట్లయితే గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ కొంతవరకు ఈ క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ అనేది తగ్గట్లేదు. కానీ ఏంటంటే డిపెండెన్సీ అనేది దానికి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్, ఈవీ, పవర్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. మనం చూసినట్లయితే ఓవరాల్ గా రూపీ కనుక ఎప్రిషియేట్ అవ్వాలి అంటే ఎక్స్పోర్ట్ డిపెండెన్సీ పెరగాలి, ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది గణనీయంగా తగ్గాలి. అది ఇంపోర్ట్ డిపెండెన్సీ అంటే క్రూడే ప్రధానంగా ప్లే చేస్తుంది. ఓకే, అంటే మన దేశ ఆర్థిక రంగంపై దీని ప్రభావం ఏ స్థాయిలో కనిపిస్తూ ఉంది? ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల మీద కావచ్చు, ఈ బంగారం, వెండి, వీటి ధరల మీద కావచ్చు, ఎటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు? రూపీ గనక క్షీణించినట్లయితే నార్మల్ గానే బంగారపు, వెండి, ఎందుకంటే ఇవి ఇంపోర్టెడ్ ఓరియంటెడ్ కమోడిటీస్ కాబట్టి డెఫినెట్ గా వాటికి ప్రైసెస్ పెరగడానికి అవకాశం ఉంది. అది మనం చూస్తున్నాం కూడా. సో అందువల్లే బంగారం 100% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి బంగారం వచ్చేసేసి డాలర్ డినామినేటెడ్ ఎసెట్. నెక్స్ట్ రూపీ క్షీణించినప్పుడల్లా బంగారం ధరల్లో రేట్లు పెరగడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు ఎప్పుడు కనపడుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ క్రాంతిపత్ని గారు.